పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ మూవీ రిలీజ్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు జూన్ 12న సినిమా విడుదల అంటూ ప్రకటించారు. కానీ ఆ డేట్కు రావడం కూడా కష్టమని మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి వస్తుందని తమ అభిమాన నటుడు డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుండడంతో ఢీలా పడిపోతున్నారు. క్రిష్ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా 4 ఏళ్లకు పైన షూటింగ్ చేశారు. మధ్యలో పవన్ పొలిటికల్గా బిజీ అవడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్గా జూన్ 12న రిలీజ్ అంటూ హడావుడి చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ డేట్కి కూడా సినిమా రావడం లేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవకపోవడంతో హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయమనిపిస్తోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వీరమల్లు జూన్ 20న రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జూన్ 20న ఇప్పటికే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేరా షెడ్యూల్ అయి ఉంది. సర్లే, పోటీని తట్టుకుని రిలీజ్ చేద్దామంటే వీరమల్లుకు పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే కలెక్షన్లు షేర్ చేసుకుంటే కష్టమే అవుతుంది. కాబట్టి కుబేరాతో పాటు వీరమల్లును రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. దీంతో పాటు మరో రీజన్ కూడా ఉంది. దానికి కారణం హరిహర వీరమల్లు సినిమాను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియోనే కుబేరా ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసింది. కాబట్టి వీరమల్లు జూన్ 20న ఎట్టి పరిస్థితుల్లో రాదంటున్నారు. జూన్ 27న వస్తుందా అంటే మంచు విష్ణు, కన్నప్ప ఉంది. ఆ సినిమా కూడా ఏప్రిల్ నుంచి వాయిదా వేస్తూ ఫైనల్గా జూన్ 27న రిలీజ్ లాక్ చేసుకున్నారు. దీంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను వాయిదా వేసేదే లేదని విష్ణు క్లారిటీ ఇచ్చేశాడు. కన్నప్ప ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. కాబట్టి వీరమల్లుకున్న ఆప్షన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ కోసం లాక్ చేసుకున్న జూలై 4. పవన్ కోసం ఈ డేట్ను అడిగితే నిర్మాత నాగవంశీ ఆ డేట్ను ఇవ్వడానికి వెనకాడడని చెప్తున్నారు. కానీ తర్వాత కింగ్డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశీ ఇబ్బంది పడక తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మేకర్స్ ఏ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేస్తారో చూడాలి. దీన్ని బట్టి చూస్తే వీరమల్లు సినిమాను జూన్ నుంచి జూలైకి మార్చే అవకాశం ఉందని, విడుదలకు ఇంకా మరీ ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే జూలై 4న వీరమల్లు రావడం కన్ఫర్మ్ అయితే మాత్రం హీరో దేవరకొండ సైడ్ ఇవ్వాల్సిందే. సీతారా బ్యానర్తో పవన్ కళ్యాణ్కు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. సో పవన్ వస్తే విజయ్ దేవరకొండ తప్పుకుంటాడు. అసలైతే కింగ్డమ్ కూడా మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కాస్త వాయిదా పడక తప్పడం లేదు. మరి విజయ్ దేవరకొండ సినిమాకు కూడా ఈ రిలీజ్ వాయిదాల ఎఫెక్ట్ పడేలానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై 4 నుంచి ఇంకా దూరంగా వెళ్తే మాత్రం ఇక ఆ సినిమా మీద ఫ్యాన్స్ కాస్త డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. జూన్ 12న వస్తుందని సాంగ్స్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ సడన్ గా వాయిదా అంటూ కొన్ని వార్తలు రావడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. మరి వీరమల్లు రిలీజ్ మోక్షం ఎప్పుడు, అసలు ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. తిరుపతిలోని ఎస్వియు తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని భావించారు మేకర్స్. అయితే అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. నెక్స్ట్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడినట్టు వార్తలొస్తున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ లైన్లోకి వచ్చారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానందున సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడానికి కథ విషయంలో దర్శకుడు క్రిష్కి పవన్ కళ్యాణ్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని, ఇద్దరికీ పడటం లేదనే టాక్ అప్పట్లో వినిపించింది. ఆ సమయంలో ఇది పెద్ద చర్చనీయాంశమే అయింది. అలాంటి సమయంలోనే క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం, నిర్మాత ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవడంతో ఆ రూమర్లు నిజమే అనే వాదన వినిపించింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. క్రిష్ తప్పుకోవడానికి అసలు కారణం ఆయన బయటపెట్టారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రారంభించి 4 ఏళ్లకు పైగానే అవుతోంది. అయితే కరోనాతో పాటు అనేక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డేట్స్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాలకు టైం ఇవ్వలేకపోయారు. దీంతో క్రిష్కి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయట. ఆయన చాలా రోజులు ప్రాజెక్టుపై ఉన్నారు. కానీ ఇతర కమిట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో క్రిష్ తప్పుకున్నట్టు తెలిపారు. అయితే దర్శకుడిగా క్రిష్ తప్పుకుంటూ తానే జ్యోతికృష్ణను దర్శకుడిగా సజెస్ట్ చేశారని తెలిపారు ఏఎం రత్నం. అలా క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చారని వెల్లడించారు. జ్యోతికృష్ణకి కాలేజీ టైం నుంచే కథలంటే ఇష్టమని, స్నేహం కోసం సినిమా కథను తానే చెప్పాడని తెలిపారు. అప్పుడే తన ఆలోచనలు చాలా పెద్దగా ఉండేవని, ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని వెల్లడించారు. ఇక హరిహర వీరమల్లు మూవీ 2 పార్టులుగా రాబోతుందని, మొదటి భాగం ఎండింగ్ బాహుబలిలో కట్టప్ప ఎపిసోడ్ను తలపించేలా ఉంటుందని చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందన్నారు నిర్మాత ఏఎం రత్నం. ఇక ఈ సినిమాకు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే జ్యోతికృష్ణనే పేరు పెట్టారని తెలిపారు. జ్యోతికృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ మారిపోయిందని, సినిమా కంప్లీట్ అయ్యాక క్రిష్కు కూడా చూపిస్తామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ను వీరమల్లు సినిమాను మాత్రమే నమ్ముకుని దానిపైనే ఉన్న నిర్మాత ఏఎం రత్నం కష్టాన్ని నష్టాన్ని గుర్తించి పవన్ తన వంతు సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ వీరమల్లు కోసం తీసుకున్న అడ్వాన్స్ 11 కోట్లను వెనక్కిస్తున్నారని సమాచారం. ఇది నిర్మాత రత్నంకు ఎంతో ఊరటనిచ్చే విషయమే. ఇప్పటి వరకు వీరమల్లు కోసం పెట్టుబడి పెట్టడమే తప్పించి లాభాలను అందుకొని ఈ సినిమాకు పవన్ తీసుకున్న అడ్వాన్స్ను కూడా వెనక్కి ఇవ్వడం అంటే రత్నంకు ఇదెంతో పెద్ద విషయమని చెబుతున్నారు. మామూలుగా ఒక్కో సినిమాకు 75 కోట్లు తీసుకునే పవన్ ఈ సినిమా కోసం 50 కోట్లే తీసుకోనుండగా అందులో అడ్వాన్స్గా 11 కోట్లు తీసుకున్నారట. ఇప్పుడు ఆ అడ్వాన్స్ను కూడా పవన్ తిరిగి ఇవ్వనున్నారని తెలుస్తోంది.